హలో అందరికీ వెల్కమ్ టు స్టాక్ మార్కెట్స్ ఇన్ఫో తెలుగు ఛానల్. మన మార్కెట్స్ ఈరోజు వచ్చేసి మన మార్కెట్స్ నిఫ్టీ 78 పాయింట్స్ మైనస్‌లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ వచ్చేసి 241 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ప్లస్ 184 పాయింట్స్ ప్లస్‌లో క్లోజ్ అయింది. బట్ మన మార్కెట్స్ నెక్స్ట్ ఏంటి? వార్ ఇష్యూ అనా? లేదంటే గ్లోబల్‌గా ఏం జరుగుతుంది? ఇంకా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తూనే ఉంటారు. ఇదొకటి రేపు మన మార్కెట్ ఎలా ఉండబోతుంది? చైనా టాక్స్ రిబేట్ సెలెక్టెడ్ అదే ఎక్స్‌పోర్ట్ అంటే అది మెటల్స్‌కొచ్చేసి మనకు పాజిటివ్ న్యూసు. కాబట్టి ఈరోజు మెటల్స్ అనేది పెరిగాయి. నెక్స్ట్ మన మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మనము ఇందులోకెళ్ళి చెక్ చేద్దాం. ఇదనేది మనము మార్కెట్స్ వచ్చేసి 50 పాయింట్స్, నిఫ్టీ వచ్చేసి 78 పాయింట్స్, 241 పాయింట్స్ అనేది నెగెటివ్‌లో క్లోజ్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ మాత్రం పాజిటివ్‌లో క్లోజ్ అయింది. నెక్స్ట్ వార్ ఇష్యూస్ అంటే మార్కెట్‌లో వార్ ఇష్యూస్ అది జరుగుతున్నాయి అంటే ఇష్యూస్ వల్ల పడుతుందా అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నీ ఉన్న కంట్రీస్‌లో ఉన్న పొజిషన్ ప్రకారం అయితే వార్ ఇష్యూస్‌కైతే పెద్ద కంట్రీస్ అనేది అంతగా చూపెట్టకపోవచ్చు. ఎందుకు అంటే ఆల్రెడీ ఎకానమీ అనేది స్లో డౌన్‌లో ఉంది. ఏది ఆఫ్టర్ కోవిడ్ తర్వాత. కాబట్టి మనము కోవిడ్ తర్వాత పుంజుకున్న దేశాలు అంటే మనదే ఎక్కువ గ్రోత్ రేట్ అనేది ఉంది. కాబట్టి అంతగా వేరే దేశాలైతే యుద్ధాలు చేయడానికైతే అంతగా ఇష్టం ఉండకపోవచ్చు. బట్ కాకపోతే ఏందంటే న్యూస్‌తోని మన మార్కెట్ అనేది డౌన్ సైడ్ వస్తుంది కాబట్టి మార్కెట్‌లో మంచి స్టాక్స్ అనేది ఇలాంటి నెగెటివ్ న్యూస్ వచ్చినప్పుడు మార్కెట్‌లో అందరూ భయపడ్డప్పుడు మాత్రమే మనకు మంచి స్టాక్స్ అనేది దొరుకుతాయి. కాబట్టి మనకు ఏ గ్రూప్ స్టాక్స్ అనేది మనకు డౌన్ సైడ్‌లో అవైలబుల్‌లో డిస్కౌంట్ ప్రైస్‌లో కనపడినప్పుడు మనకు దొరుకుతున్నప్పుడు మనం పర్చేజ్ చేసుకొని హోల్డ్ చేసుకుంటే మార్కెట్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా మనకు మార్కెట్ నుంచి వెల్త్ అనేది ఈజీగా గెయిన్ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. మన మార్కెట్‌లో వచ్చేసి ఈరోజు 23,480 458లో క్లోజ్ అయింది. బట్ 78 పాయింట్స్. ఇది 500, 23, 400, 300 అనేది సపోర్ట్. ఎందుకంటే 23,500 బిలో వచ్చేసి 100 పాయింట్స్‌కు సపోర్ట్ లెవెలే ఉంటుంది. మేజర్ వచ్చేసి 23,200, 23,000 అనేది మళ్ళీ డౌన్ సైడ్ ఉంటుంది. అనుకున్నాం కూడా అంటే 24,500, 24,800 ఎబోవ్ ఎళ్తేనే మార్కెట్ అనేది అప్ సైడ్‌కొచ్చినట్టు. అప్పటి వరకు కూడా రేంజ్ బౌండ్ లేదా డౌన్ సైడే ఉండే ఛాన్సెసే ఉంది. బట్ మార్కెట్ వెయిట్ చేస్తుంది. మార్కెటు ఒక పాజిటివ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తుంది. అది ఎలా అవుతుంది? ఆ పాజిటివ్ న్యూస్ అనేది ఎప్పుడొస్తుందనేది మనం చూడాలి. ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్ 20వ తారీఖు ఉంది. కౌంటింగ్ 23కుంది. దాంతోనేమన్నా మార్కెట్‌లో బూస్టింగ్ వచ్చే ఛాన్సెస్ ఉందా? ఏందంటే సీఎల్ఎస్ఏ వాళ్ళు రేటింగ్ ఇచ్చారు. దాన్ని కూడా ఈరోజు మార్నింగ్ ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. ఎప్పుడైతే ఇగ ఎఫ్ఐఎస్ అనేది కంటిన్యూయస్‌గా సెల్ చేస్తుంది. ఎఫ్ఐఎస్ అనేది డౌన్ సైడ్ సెల్ చేస్తే అంటే ఎఫ్ఐఎస్ అనేది సెల్ చేయడం ఆగుతుంటే మన మార్కెట్స్ ఏమన్నా అప్ సైడ్‌కొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఏందంటే మన వాళ్ళేందంటే పడుతుంటే కొనడానికి భయపడతారు. బట్ అదే మంచి స్ట్రాటజీ. అంటే మనము పడుతూ ఉంటే ఎలా 10%, 20% మనకున్న అమౌంట్‌లో 10%, 20% అలా పర్చేజ్ జేయాలి. లేదు అనుకుంటే మన స్టాక్స్‌ని వాచ్ చేసుకుంటుంటే మన లెవెల్స్ దగ్గరికొచ్చిందనుకోండి. ఆ లెవెల్స్‌లో మన స్టాక్స్ అది మనకు ఆ లెవెల్స్‌లో మార్కెట్‌లో దొరుకుతుందంటే అది స్టాక్స్ అనేది పర్చేజ్ చేసుకొని ఉంచుకున్నామనుకోండి. మనకు మార్కెట్‌లో అనేది మంచి గెయిన్ మనకు చూడవచ్చు. రాబోయే రోజులలో. ఎప్పుడైతే మార్కెట్ పెరుగుతుందో ఆటోమేటిక్‌గా మన స్టాక్స్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది వచ్చేసి అంతే 23,400, 23,500 సపోర్ట్ లెవెల్ 23,200 అనేది డౌన్ సైడ్. అప్ సైడ్ వచ్చేసి 25,800, 24,000 అనేది అప్ సైడ్. ఇది నిఫ్టీకి సంబంధించి. ఇది బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 50,200,
50,500 అప్ సైడ్, 50,500 పైన 50,800. ఇదొచ్చేసి 300 పాయింట్స్, 200 పాయింట్స్ బిట్వీన్‌లో ఉంటుంది. నిఫ్టీ వచ్చేసి 100 పాయింట్స్‌కు సపోర్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే హై నుంచి డౌన్ సైడ్ పడుకుంటా వచ్చింది కాబట్టి మనకు ఇది 200-300 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 100-150 పాయింట్స్ బిట్వీన్‌లో మనకు సపోర్ట్ రెసిస్టెన్స్ అని వస్తుంది. లేదు ప్రాఫిట్ బుకింగ్ అని వస్తుంది. ఈరోజు కూడా చూడండి అప్ సైడ్ ఎళ్లి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగి మళ్ళీ అప్ సైడ్ వచ్చేసింది. బట్ ఇలా అనేది ఏందంటే మార్కెట్‌లో ఏది ఒక సందిగ్ధత అంటే ఏది న్యూస్ అనేది అప్ సైడ్ ఎళ్తుందా? డౌన్ సైడ్ ఎళ్తుందా? అనేది తెలవక మళ్ళీ పెరిగిందనుకోండి ఇమ్మీడియేట్‌గా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే మంచి స్టాక్స్‌ని ఈక్విటీ అయితే పర్చేజ్ చేసుకోవాలి. ఎఫ్ అండ్ ఓ చేసేవాళ్ళైతే మనకేందంటే మనకు పెరిగిందనుకోండి 400, 500 పాయింట్స్ అట్లా పెరిగిందనుకోండి మనకు బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగు, ఈ నిఫ్టీలో వచ్చేసి 100, 150 పాయింట్స్ గనుక అప్ సైడ్ ఎళ్లి మళ్ళీ డౌన్ సైడ్ వస్తుందనుకోండి, దాన్ని స్టాప్ లాస్ పెట్టుకొని మనం ఈజీగా దీన్ని వాచ్ చేసుకుంటూ ఉండాలి మార్కెట్‌లో. నెక్స్ట్ రిలయన్స్ అని చెప్పాము 1260 సగటుని బై చేసుకొని ఉంచుకోండి. ఇది రిలయన్స్ అప్ సైడ్‌కెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. డౌన్ సైడ్ వచ్చినా మీకు మంచి స్టాక్స్‌లు 10%, 20% పడినా మళ్ళీ మీకు పెరగడానికి ఆ 10, 20% 1, 2 డేస్‌లోనే మనకు అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మంచి స్టాక్స్‌ను పర్చేజ్ ఉంచుకోండి. ఇది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వచ్చేసి 1705 ఇది కూడా పర్చేజ్ చేసేసి ఉంచుకోండి. ఎందుకంటే లో లెవెల్‌లో ఉన్నాయి. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ ఇది కూడా మనకు లోయర్ లెవెల్‌లో ఉంది. పర్చేజ్ చేసేసి ఉంచుకోండి. నెక్స్ట్ ఇంకా ఆల్రెడీ కొన్ని స్టాక్స్ చూపెడుతున్నా కదా! మళ్ళీ ఆ స్టాక్స్ కూడా మళ్ళీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఏందంటే మన కొన్ని మార్కెట్స్ పడ్డా కూడా కొన్ని స్టాక్స్ పడనియి ఉంటాయి. కొన్ని మార్కెట్స్ పెరిగినా కూడా పడే స్టాక్స్ ఉంటాయి. కాబట్టి మనము ఆహ్, ఆ స్టాక్స్‌ని యొక్క ప్రైస్‌ని బట్టి మొమెంటమ్స్ బట్టేసి మనం అవి అందుబాటులో మనకు లభిస్తున్నాయి అనుకుంటే మనం పర్చేజ్ చేసుకోవడం బెటరు. ప్లస్ ఈరోజు చూడండి మార్కెట్‌లో వచ్చేసి అన్నీ కూడా ఆహ్, ఈరోజు అన్నీ అంటే ఈరోజు మనకు మార్కెట్‌లో వచ్చేసి ఈరోజొచ్చేసి మెటల్స్ అనేది స్ట్రాంగ్‌గా ఉన్నాయి. కన్స్యూమర్ గూడ్స్ మన డౌన్ సైడ్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ప్లస్ సైడ్ వచ్చాయి. ఇది పీఎస్‌యూ బ్యాంక్స్, కన్స్ట్రక్షన్స్, ఆటోమొబైల్స్, బ్యాంక్ నిఫ్టీ అనేది ప్లస్‌లో ఉన్నది. మేజర్‌గా డౌన్ సైడ్ వచ్చేసి ఈరోజు ఐటీ డౌన్ సైడ్ ఉంది. నెక్స్ట్ ఆయిల్స్, గ్యాస్ అనేది డౌన్ సైడ్ వచ్చాయి. హెల్త్ కేర్ అనేది కూడా డౌన్ సైడ్ వచ్చాయి. ఇప్పుడు మనకేంది అంటే మనకు ఈ మొమెంటంలో మార్కెట్ చూడండి ఎక్స్‌ట్రీమ్ ఫియర్‌లో ఉంది. మార్కెట్ ఏందంటే ఫియర్‌లో ఉంది. అంటే మార్కెట్ పడుతుంది అనే భయంలో ఉన్నారు. కాబట్టి మార్కెట్ అనేది మనకు 200 పాయింట్స్ పెరగగానే ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. ఎప్పుడైతే మార్కెట్ వన్స్ ఎఫ్ఐఎస్ అనేది బై చేయడం జరుగుతుందో, ప్లస్ నెక్స్ట్ పాజిటివ్ న్యూస్ అనేది వస్తుందో మార్కెట్‌లో, మనకప్పుడు కొందాము అంటే మనం సింగిల్ డేలోనే 5%, 10% పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనము ఈ మార్కెట్ డౌన్‌లోనే మంచి స్టాక్స్‌ని పర్చేజ్ చేసి ఉంచుకున్నామనుకోండి, ఆటోమేటిక్‌గా మనకు మార్కెట్స్ పెరిగినప్పుడు మనకు గెయిన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంది. ప్లస్ ఇప్పుడు మనకు ఇంతకుముందు ఏ గ్రూప్ స్టాక్స్ అనేది కూడా డౌన్ సైడ్ వస్తున్నాయి. ఏ గ్రూప్ స్టాక్స్‌ని కూడా మీరు ఇప్పుడు ఇంతకుముందు ఏందంటే మామూలుగా బి గ్రూప్, స్మాల్ క్యాప్, పెన్నీ స్టాక్స్ అనేది కూడా ఎక్కువ పెర్ఫార్మెన్స్ చేసినాయి. బట్ ఇప్పుడు ఏ గ్రూప్ స్టాక్స్ అంటే వెయిటేజ్ స్టాక్స్ కూడా ఏ గ్రూప్ స్టాక్స్ నిఫ్టీ వెయిటేజ్, బ్యాంక్ నిఫ్టీలో ఉండే వెయిటేజ్ స్టాక్స్ కూడా మనకు డౌన్ సైడ్‌లో తక్కువ రేట్‌లో ఇప్పుడు మనకు ఉన్నాయి మార్కెట్‌లో. కాబట్టి మీరు పర్చేజ్ చేసి ఉంచుకోండి. మీకు మార్కెట్ పెరిగినప్పుడు మనకి ఆటోమేటిక్‌గా పెరిగే ఛాన్సెస్ ఉంది. ఒకటి చెప్పాను మీకు బరోడా బ్యాంకింగ్ వచ్చేసి, బంధన్ బ్యాంక్ వచ్చేసి ఇది ప్లస్ ఇండస్ఇండ్ బ్యాంక్. ఈ 2 కూడా కొంచెం వాచ్ చేయండి. మీరు కొంచెం కొంచెం డౌన్ సైడ్ వచ్చినప్పుడు పర్చేజ్ చేసి ఉంచుకోండి. మార్కెట్ పెరిగినప్పుడు అప్ సైడ్ ఎళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఎస్‌బీఐ కూడా అప్ సైడ్ ఎళ్ళే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ మీకు ఆల్రెడీ చెప్పాను.
కాబట్టి మనకు ఇది నిఫ్టీలో వచ్చేస్తే ఇండెక్స్‌లో ఉండే. నిఫ్టీ ఇండెక్స్‌లో వచ్చేసి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఈరోజు చూడండి ఈరోజు హిందాల్కో వేదాంత మెటల్స్ అనేది పెరిగినాయి. కాబట్టి మనకు మార్కెట్ పెరిగినప్పుడు వన్ సైడ్ ఎప్పుడూ పెరగదు. మార్కెట్ తగ్గినప్పుడు కూడా వన్ సైడ్ అన్ని స్టాక్స్ కూడా పడాయి. కొన్ని కొన్ని సెక్టార్ అనేది పాజిటివ్ ఉంటుంది. కొన్ని కొన్ని సెక్టార్ అనేది నెగెటివ్ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఐటీ సెక్టార్ నెగెటివ్ వచ్చింది. దాంతో మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చింది. ఇన్ఫోసిస్, టీసీఎస్, రిలయన్స్, యాక్సిస్ ఇవన్నీ కూడా డౌన్ సైడ్ వచ్చాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిందాల్కో, ఎమ్&ఎమ్స్ అనేవి ఇవన్నీ కూడా పాజిటివ్ వచ్చాయి. మొన్న హిందుస్థాన్ యూనిలివర్ డౌన్ సైడ్ వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు అప్ సైడ్ వచ్చాయి. ఎందుకంటే ఒక స్టాక్స్ అనేది అది రిజల్ట్ ప్రకటించినప్పుడు ఆ రిజల్ట్ అనేది ప్రభావం 1-2 డేస్‌లో ఉంటుంది. తర్వాత అది ఒక రేట్‌లో స్టేబుల్ అయితది. స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి పెరిగే ఛాన్సెసే ఉంటుంది. కాబట్టి ఏందంటే మంచి ప్రైస్ వచ్చినప్పుడు మనం పర్చేజ్ చేసుకొని ఉంచుకోవడమే బెటరు. నెక్స్ట్ ఇదే పుతిన్ కామెంట్ చేశాడు. వరల్డ్ వార్ 3 సూన్ అని చెప్పేసి పుతిన్ ఇష్యూస్ నాట్ ఆహ్, ఏందంటే ఇష్యూ అంటే దీనివల్ల మార్కెట్స్ భయంతోని అంటే ఫియర్‌తోని ముందే డిస్కౌంట్ అవి లేదా పడడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే యుద్ధం అనేది ఏందంటే ఇప్పుడు మనకు రష్యా, యుక్రెయిన్ యుద్ధం చూస్తున్నాం. అది వన్ సైడ్ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 2 ఇయర్స్ జరుగుతున్నాయి. కాబట్టి మనకు వార్ అనేది జరుగుతుంది. ఆ వార్ ఇష్యూస్ మళ్ళీ దాంతోని నెక్స్ట్ వేరే ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో అని అన్ని కంట్రీస్ అని చెప్పేసి భయంలో మార్కెట్స్ అనేది. బట్ ఏంది మొన్నటి వరకు వచ్చేసి యూఎస్ మార్కెట్స్ వచ్చేసి హైలో ఉన్నా కూడా మన మార్కెట్ పెరగలేదు. ఇప్పుడు యూఎస్ మార్కెట్స్ అనేది డౌన్ సైడ్ వస్తుంది. వాటి ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఇప్పుడు మన మార్కెట్ కూడా డౌన్ సైడ్ వస్తుంది. అంటే కాబట్టి మనం మార్కెట్‌లో మంచి స్టాక్స్‌ని పర్చేజ్ చేసి ఉంచుకున్నాం అనుకోండి. మనకు ఆహ్, ఏందంటే మా మార్కెట్ పెరిగినప్పుడు ఈజీగా అనేది గెయిన్ చేయగలం. ఇప్పుడు మనం చూడండి మన మార్కెట్‌లో డే ఫ్రేమ్‌లో నిఫ్టీ వచ్చేసి ఇది దీంట్లో చూస్తే డే ఫ్రేమ్‌లో చూస్తే చూడండి ఇక్కడ నుంచి కూడా వన్ సైడ్ డౌన్ సైడ్ వస్తుంది. ఎప్పుడు 27థ్ సెప్టెంబర్ 2024 నుంచి వన్ సైడ్ పడుతూనే ఉంది. బట్ ఈ మార్కెట్ పడితే మనకి ఎక్కడి వరకు వస్తుంది అంటే మాక్సిమమ్ ఇదొచ్చేసి 23,600 దగ్గర ఇక్కడ ఉంది నెక్స్ట్ సపోర్ట్. మళ్ళీ వస్తే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 21,200 దగ్గర ఉంది. ఇక్కడ గనుక సపోర్ట్ చేయకపోతే మార్కెట్ న్యూస్ ఇప్పుడు ఆహ్, యూఎస్ ఎలక్షన్స్ యూఎస్ ఎలక్షన్స్ అన్నాము అది అయిపోయింది. ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయి మన దగ్గర. అందులో బీజేపీ గనుక కొంచెం విన్ అయితే మళ్ళీ బూస్ట్ అయ్యే ఛాన్సెస్ లేదు అనుకుంటే మళ్ళీ మార్కెట్‌లో ఏందంటే షార్ప్ పానిక్ సెల్లింగ్ వచ్చేసి 21,800-21,200 ఈ బిట్వీన్‌లో మళ్ళీ మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ వచ్చేసి మనకు 1, 2, 3, 4 టైమ్స్ అనేది సపోర్ట్ లెవెల్‌గా ఉంది. ఇక్కడికొచ్చినాక మళ్ళీ అక్కడున్న ఇది వరల్డ్ ఇష్యూస్ లేదా గ్లోబల్‌గా మార్కెట్స్‌లో ఉన్న దాని ప్రకారంగా ప్లస్ మన దగ్గర ఉన్న న్యూస్ ప్రకారంగా మార్కెట్ అనేది బిహేవ్ చేస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ నుంచి కొన్న ఇన్వెస్టర్లు ఇక్కడ దాకెళ్ళాక అంటే ఇప్పుడేంది ఒక రూ. 100లో పర్చేజ్ చేస్తే ఇప్పుడు ఇది ఇక్కడికొచ్చే వరకు మనకు రూ. 500 అయింది. అయినా సెల్ చేయకుండా కొంతమందే ఉంటారు. కొందరేంటి 1, 2 డేస్‌లోనే అమ్మేసుకుంటారు. కాబట్టి ఇక్కడ కొన్న ఇన్వెస్టర్ వచ్చేసి రూ. 100లో కొంటే అది రూ. 500 అయినప్పుడు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ పెరగడం జరుగుతుంది. మార్కెట్‌లో అనేది ఎప్పుడు కూడా మీకు వన్ సైడ్ అంటూ ఉండదు. అమ్మేవాళ్ళుంటారు. మార్కెట్‌లో కొనేవాళ్ళుంటారు. ఇద్దరి మధ్యలో ఉండే డిమాండ్, సప్లైని బట్టే మార్కెట్ అనేది బిహేవ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మార్కెటులో మనం ఎలాగైతే పెరుగుతుందని ఈక్విటీ స్టాక్స్ కొంటామో, అలాగే పడుతుందని జెప్పేసి ఫ్యూచర్‌లో సెల్ చేసేవాళ్ళుంటారు. కాబట్టి ఏందంటే మార్కెట్‌లో పెరగడము, తగ్గడం అనేది 2 సైడ్‌లా జరుగుతూనే మార్కెట్ అనేది ఎప్పుడూ డిమాండ్ అండ్ సప్లై మీదనే ఆధారపడి మన మార్కెట్ అనేది జరుగుతుంది. చూడండి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి కూడా నెక్స్ట్ ఇక్కడ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 49,500 నెక్స్ట్ 49,500, 49,000 దగ్గర ఉంది. అది బ్రేక్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ లెవెల్‌లో ఉంది. 46,800 దగ్గర. కాబట్టి ఏందంటే మార్కెట్ వచ్చేసి అక్కడ ఆగుతుందా? ప్లస్ గ్లోబల్‌గా న్యూస్ ఏముంది? మనం ఇదంతా చూసుకుంటూనే ఉంటేనే మనకు మార్కెట్‌లో అనేది ఉంటుంది. లేదు ఇవన్నీ ఏమి చూడము మనకు మార్కెట్ గురించి అవగాహన లేదు అంటే మీరు అందుకే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ కాకుండా మీకు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. లేదు మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదిస్తే మీకు ఆహ్, న్యూస్ అనేది చెప్పడం జరుగుతుంది. అంటే
రికమెండేషన్స్ అనేది వాళ్ళ రీసెర్చ్ ద్వారా చేయడం ద్వారా కంపెనీలో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే ఎదగదు. కాబట్టి ఏందంటే పానిక్‌లో సెల్లింగ్ జరుగుతుంది. కానీ ఆ పానిక్‌లోనే మనం ఈక్విటీలో బై చేసుకొని ఉంచుకుంటే, మనం ఏదైనా కూడా ఈక్విటీలో అప్ టు 2-3 ఇయర్స్ గనుక బై చేసి హోల్డ్ చేసుకుంటాననుకుంటే, మీకు మార్కెట్‌లో నష్టం జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ. 100%లో 90% అనేది మీరెప్పుడూ ఇవాళ కొనేసి రేపు అమ్ముదామనే ఆలోచిస్తేనే తప్ప మార్కెట్‌లో డౌన్ సైడ్ ఎళ్తుంది గానీ, బట్ మీరు పర్చేజ్ చేసింది అప్ టు 3-5 ఇయర్స్ గనుక హోల్డ్ చేసుకుంటాను మార్కెట్‌లో అనుకుంటే మీకు ఎప్పుడు గూడా లాస్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ ఇది ఎఫ్ఐఎస్ వచ్చేసి ఈరోజు గూడా చెప్పానుగా 1400 క్రోర్స్ 1400 క్రోర్స్ అనేది సెల్ చేశారు. డీఏఎస్ వచ్చేసి 2300 క్రోర్స్ అనేది పర్చేజ్ చేశారు. ఇది 1400 నెక్స్ట్ రేపు 1000 లేదా 800 అలా క్రోర్స్ వచ్చేసి నెక్స్ట్ వీళ్ళు కూడా బయింగ్‌లోకి వచ్చేస్తే మాత్రం మార్కెట్ అప్ సైడ్‌కెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళు గనుక మార్కెట్‌లో ఎఫ్ఐఎస్ అనేది టోటల్‌గా బయింగ్‌లోకి మారితే మన మార్కెట్‌లో అప్ సైడ్ ఎళ్ళే ఛాన్సెస్ ఉంది. బట్ ఆ లోపే మనం పర్చేజ్ చేసి ఉంచుకున్నాం అనుకోండి, మనకు మార్కెట్ నుంచి గెయిన్ చేసుకునే ఛాన్సెస్ అనేది పాసిబిలిటీ అనేది ఎక్కువగా ఉండే ఛాన్సెస్. ప్లస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారంగా నిఫ్టీ అనేది ఇప్పుడు నెక్స్ట్ మనకు నిఫ్టీ ఒకటే వీక్లీ ఆప్షన్స్ ఉంటది. నెక్స్ట్ మిగతా వాటిల్లో బ్యాంక్ నిఫ్టీ వాటిలో వీక్లీ ఆప్షన్స్ లేవు. మంత్లీ ఆప్షన్స్ కాబట్టి మార్కెట్ కొంచెం స్టేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అదంతా కూడా ఆహ్, ఇది మార్కెట్‌లో డిస్కౌంట్ కావడానికి డౌన్ సైడ్ వచ్చింది మార్కెట్ అని మేబీ కావచ్చు. నెక్స్ట్ చూడండి నిఫ్టీ వచ్చేసి 23,400 అనేది సపోర్టు. 23,500 పైన హోల్డ్ అయితుంటే 23,600, 700, 800 ఇది గనుక షార్ప్‌గా పెరిగితేనే మాత్రమే రికవరీలో మనకు 300 పాయింట్స్ పెరుగుతుంది. లేదా స్లోగా వస్తే మాత్రము 100, 150 పాయింట్స్ పెరగడం జరుగుతుంది. ఇది నిఫ్టీలో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి ఇది 27న ఎక్స్‌పైరీ ఉంది. నెక్స్ట్ 50,000 అనేది సపోర్ట్ లెవెల్ ఉంది మస్ట్. ఈడ 50,500 దగ్గర సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ 2 ఉన్నాయి. అది 50,500 బ్రేక్ అయితేనే మనకు 51,000 అనేది అప్ సైడ్ ఎళ్ళే ఛాన్సెస్ ఉంది. బట్ లోయర్ సైడ్ అయితే 100 to 1 పాయింట్ 100 పాయింట్స్, 200 పాయింట్స్. ఎప్పుడైతే 50,000 బ్రేక్ అయితేనే షార్ప్‌గా మళ్ళీ కిందకెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఆహ్, అంటే పానిక్ సెల్లింగ్‌లో జరిగి మార్కెట్‌లో 300 పాయింట్స్ అనేది డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. బట్ ఏందంటే ఆల్రెడీ మార్కెట్ హై నుంచి కరెక్ట్ అయింది కాబట్టి 100-200 పాయింట్స్‌లోనే జరిగేదానికి ఓవరాల్‌గా ఉండే ఛాన్సెస్ ఉంది. బట్ మీకు ఆల్రెడీ అంటే మనకు ఫ్యూచర్స్‌లో బిల్డప్ అవుతున్నాయంటే మార్కెట్‌లో చూడండి షార్ట్ బిల్డప్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అంటే షార్ట్స్ ఈరోజు ఉన్నాయి కవర్ అయినాయి. ఎందుకంటే దానివల్లనే మార్కెట్ పాజిటివ్ అనేది ఉంది. మనకు కొంచెం అప్ సైడ్ ఉంటున్నాయంటే ఈ స్టాక్స్ చూడండి ఏ ఏసీసీ, అదాని పోర్ట్స్, అంబుజా సిమెంట్, అశోక్ లీలాండ్, ఏయూ స్మాల్ బ్యాంకింగ్, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్సర్వ్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఘోష్ ఇవన్నీ కూడా కొంచెం ఈరోజు అనేది అప్ సైడ్‌కెళ్ళే ఛాన్సెస్ ఉంది. అంటే మనం వాచ్ చేస్తుండాలి. ప్రైస్ ఎలా ఉంటుంది? దాన్ని బట్టి మనకు అప్ సైడ్ అనేది ఎలా ఎళ్తుంది? డౌన్ సైడ్ అనేది ఎలా వెళ్తుందని చెప్పేసి. మనకు నెక్స్ట్ మీకు కొన్ని స్టాక్స్ అనేది చెప్పాను. స్టాక్స్ ఎలా ఉంటుంది? ఏ గ్రూప్ స్టాక్స్ పర్చేజ్ చేసుకొని హోల్డ్ చేయండి. మీకు అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్. అశోక్ లీలాండ్, బంధన్ బ్యాంకు, బయోకాన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐఈఎక్స్ ఇలాంటియన్నీ కూడా కొంచెం మీకు ఈ స్టాక్స్ అనేవి చూడండి ఈరోజు వేదాంత ఇలా ఏందంటే వన్ సైడ్ పడ్డా కూడా మార్కెట్‌లో ఒక్కొక్కసారి మనకు ఆ మూవ్‌మెంట్‌తోని వచ్చే ఛాన్సెస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏందంటే మంచి స్టాక్స్ పర్చేజ్ చేసి ఉంచుకుంటే మనకు అప్ సైడ్‌కు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి రేపు ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ అనేది ఐపీఓ ఎన్‌టీపీసీ గ్రీన్ ఐపీఓ వచ్చే ఇది ఐపీఓ అనేది ఓపెన్ అవుతుంది. కాబట్టి మనకు వచ్చేసి 102 నుంచి 108, 138 షేర్స్. కాబట్టి ఇది మనకు అది ఐపీఓ మాత్రం అప్లై చేయండి. 19థ్ రేపు స్టార్ట్ అవుతుంది. 22న మనకు ఐపీఓ అనేది క్లోజ్ అవుతుంది. అలాట్‌మెంట్ అనేది 25థ్ వస్తుంది. లిస్టింగ్ వచ్చేసి 27థ్ అవుతది. కాబట్టి మీరు ఇది ఎన్‌టీపీసీ గ్రీన్ ఐపీఓ అయితే ఆల్రెడీ మీకు 4-5 ఐపీఓస్ అవి కంపల్సరీ ఐపీఓ అప్లై చేయండి అని చెప్పాము. దాంట్లో భాగంగానే ఇప్పుడు మళ్ళీ అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మార్కెట్స్ పడుతున్నప్పుడు ఓవరాల్‌గా మార్కెట్స్ పడుతున్నప్పుడైనా మనకు
పడే టైంలోనే మంచి స్టాక్స్‌ను మనకు తక్కువ రేట్‌లో దొరకడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు మంచి స్టాక్స్‌ను ఏవైతే ఇంతకుముందు ఉన్న స్టాక్స్ మనం కొనలేకపోయినామో అప్పుడు ఇప్పుడున్న స్టాక్స్ మనం పర్చేజ్ చేసుకుంటే మనకు ఇప్పుడున్న ప్రైస్‌లో మనకు పర్చేజ్ చేసుకొని తక్కువ రేట్‌లో పర్చేజ్ చేసుకొని ఉంచుకున్నామనుకోండి హోల్డ్ చేస్తే అప్ టు 2-3 ఇయర్స్‌లో గనుక హోల్డ్ చేసుకుంటే మీకు ఈజీగా అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ చూడండి ఇప్పుడు ఎగ్జాక్ట్ నిఫ్టీ అనేది 55 అనేది మైనస్ చూపెడుతుంది. బట్ ఓవరాల్‌గా మార్కెట్ ఇంకా యూఎస్ మార్కెట్ స్టార్ట్ అయ్యి అవి క్లోజింగ్ అయ్యాక దాన్ని బట్టి అది చేంజ్ అయ్యడం జరుగుతుంది. బట్ మనకు ఉన్న ప్రకారంగా అయితే నిఫ్టీ వచ్చేసి ప్రెజెంట్ అయితే అప్ సైడ్ అయితే లేదు. అప్ సైడ్ మార్కెట్‌లో అప్ ట్రెండ్ అనేది లేదు. బట్ ఏంది అంటే రేంజ్ బౌండ్ టు డౌన్ సైడ్ రేంజే చూపెడుతుంది. ఎప్పుడైతే మన మార్కెట్‌లో ఏదైనా ఒక న్యూస్ అనేది బలంగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ప్లస్ నిఫ్టీ ఏ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్లస్ రేట్ కట్ మనది ఆర్‌బీఐ పాలసీ రేట్ కట్ ఆర్‌బీఐ గనుక రేట్ కట్ చేస్తే మన మార్కెట్‌కనేది బూస్టింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. దాంతో మనకు అప్ సైడ్‌కెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఈ నెక్స్ట్ ఎగ్జిట్ పోల్ గూడా అంటే ఆ రోజు ఎలక్షన్స్ 28థ్ నుండి మన మార్కెట్ అనేది హాలిడేస్ ఉంది. ఎగ్జిట్ పోల్ గూడా వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ అయితే మళ్ళీ ఏమంటారు బీజేపీ విన్ అవ్వే ఛాన్సెస్ అయితే మళ్ళీ కనబడుతున్నాయి. బట్ బీజేపీ విన్ అయితే మార్కెట్‌కి బూస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దాంతో మన మార్కెట్స్ అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. బట్ లోయర్ సైడ్ అయితే చాలా తక్కువగా ఉంది. చెప్పాను కదా! అది బ్రేక్ అయ్యి మళ్ళీ వార్ న్యూస్ ఏదైనా గ్లోబల్‌గా ఇష్యూస్ వలన అయితేనే మార్కెట్స్ అనేది డౌన్ సైడ్‌కి వచ్చే ఛాన్సెస్ ఉంది. లేదు అనుకుంటే మన మార్కెట్స్ వచ్చేసి అప్ సైడ్‌కెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. ఆహ్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.